తరుణ్ భాస్కర్, జేడి చక్రవర్తి, హీరో శ్రీ విష్ణువుల కొత్త తెలుగు సినిమా గాయపడ్డ సింహం నిన్న మే 1న శుక్రవారం థియేటర్స్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే అంటే కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో ఈ సినిమా 40 లక్షలు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరో 40 లక్షలు వచ్చాయి. టోటల్గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం 80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి మరో 20 లక్షలు అంటే 1 కోటి మాత్రమే వచ్చింది గ్రాస్ మొదటి రోజు ఈ సినిమాకు. చాలా తక్కువ కలెక్షన్స్. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన కమెడియన్ సత్య హీరోగా వచ్చిన జెట్లీ సినిమాకు 2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా 1 కోటి మాత్రమే వచ్చింది. దీంట్లో స్టార్ కాస్ట్ ఇంకా బలంగా ఉంది. అంటే తరుణ్ భాస్కర్కి అంత లేకపోయినా జేడి చక్రవర్తి నుండి శ్రీ విష్ణు క్యామియో కూడా ఓపెన్ చేశారు. అయినా కానీ కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. ఇక 1 కోటి గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 16 కోట్లు అయితే 7.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 50 లక్షలు వెనక్కి వచ్చాయి మొదటి రోజు. ఇంకా 7 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 7 కోట్ల షేర్ అంటే మరో 14 కోట్ల గ్రాస్ రావాలి. కొద్ది కష్టమే, ఎందుకంటే సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది, రివ్యూస్ కూడా మిక్స్డ్గా వచ్చాయి. మరి ఈ శని ఆదివారాలు ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి, అది కూడా జెట్లీ పోటీని తట్టుకొని. అది మన తరుణ్ భాస్కర్ అండ్ జేడి చక్రవర్తి అండ్ శ్రీ విష్ణువుల కొత్త తెలుగు సినిమా గాయపడ్డ సింహం రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి మాత్రమే. ఓకే, బాయ్.